నమస్తే, నేను మధు. గత కొద్ది రోజులుగా చూసుకుంటే మోహన్ బాబు యూనివర్సిటీ వార్తల్లో నిలుస్తుంది. మొన్నేమో ఈ ఫీజుల విషయమై వార్తలకు ఎక్కింది. మళ్ళీ ఇప్పుడు విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేశారనే ఒక ఇష్యూ మీద వార్తలకు వచ్చింది. అయితే ఈ ఇష్యూ అంతా కూడా కోర్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా మోహన్ బాబుకు చుక్కెదిరినట్టు తెలుస్తోంది. మరి నిజంగానే ఈ కిడ్నాప్ విషయంలో మోహన్ బాబు హస్తం ఉందా? మరి కోర్టు మోహన్ బాబుకు చివాట్లు పెట్టిందా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. మేడం, గత కొద్ది రోజులుగా చూసుకుంటే మోహన్ బాబు యూనివర్సిటీ గురించి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు విద్యార్థి నాయకులను వాళ్ళు కిడ్నాప్ చేశారని కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఆ కిడ్నాప్ లో నిజంగానే మోహన్ బాబు హస్తం ఉందంటారా? ఏమండి, ఆయన హస్తం ఉందో లేదో ఆయన యూనివర్సిటీలో జరిగింది. ఇవాళ A1 గా వాళ్ళ పిఆర్ ఎవరైతే ఉన్నారో పిఆర్ఓ సతీష్ ఉన్నారు, తర్వాత బౌన్సర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. A2 గా విష్ణు, A3 గా మోహన్ బాబు. అయితే మోహన్ బాబు హస్తం ఉందా లేదా అంటే మీ కాలేజీలో జరిగినప్పుడు మీరు వెంటనే స్పందించాలిగా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, క్వాష్ పిటిషన్ వేశాడు. ఆయన వేస్తే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలే. ముందు నేను అంటే అవతల పార్టీ వాదనలు కూడా వింటామని అంటోంది. మరొకటి ఏంటంటే ఆ రోజు నేను లేను అని ఆయన బోర్డింగ్ పాస్ చూపిస్తున్నాడు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కోర్టు. సో ఈ విషయంలో ఏంటంటే ఇప్పుడు అక్బరు వినోద్ వాళ్ళిద్దరు విద్యార్థి నాయకులు, వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేస్తారు. తప్పు కదమ్మా. ఫీజు వెనక్కి ఇచ్చేయండి, ఎక్స్ట్రా వసూలు చేసింది ఆ 20,000 ఎంతో అన్నప్పుడు ఇచ్చేసి ఉంటే ఎంత దూరం రాదు. అంటే బలవంతుడ నాకేమని మనకి పద్యం ఉంది, అది అట్లా అన్నమాట. బలవంతమైన సర్పము అని అనుకున్నాడు. ఆఖరికి ఏమవుతుంది, పోలీసుల చేతుల్లో పడ్డారు. అహంకారం పనికి రాదు. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా నటుడిగా ఆయనకి మనం 100 మార్క్స్ వేస్తాం. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా ఇప్పుడు ఇంత మంచి నటుడు, అంత మంచి వాచకం, తర్వాత నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులు ఉన్న వ్యక్తి ఇంత సంపాదించాక ఇట్లా ఉండటం తప్పు కదా. అది కూడా ఒక మంచి స్కూల్ పెట్టి, ఒక యూనివర్సిటీ పెట్టి, విద్యారణ్య స్కూల్ ఏదో ఫస్ట్ పెట్టాడు కదా ఆయన, విద్యానికేతన్ ఏదో, తర్వాత యూనివర్సిటీ చేశారు. ఇప్పుడు ఏమైంది అవన్నీ చేశాక? ఇవాళ మీరు విద్యార్థుల్ని దోపిడీ చేస్తున్నారు. అది ఎంత తప్పది. అసలు విద్య అనేది ఒకప్పుడు అమ్మకమే లేదు. సరే, అమ్మకాలు ఇప్పుడు వచ్చాయి, తప్పదు, మీరు నడపాలి కాబట్టి ఫీజులు తీసుకోవాలి, దానికి ఒక లిమిట్ ఉంటుందిగా. లిమిట్ క్రాస్ చేసి మీరు అక్రమంగా సంపాదించాలనుకుంటే ఎవరికి చిన్నతనం? మీ చిన్న కొడుకు అందుకేగా మీకు దూరం అయ్యాడు, ప్రశ్నించినందుకే కదా మీరు అతన్ని కొట్టి తన్ని తరివేశారు బౌన్సర్స్ని పెట్టి. చాలా తప్పు కదా తల్లి. సో ఇవాళ మీరు కనుక చూసుకున్నారంటే మొత్తం విషయం మోహన్ బాబుది తప్పు కనిపిస్తుంది, విష్ణుది తప్పు కనిపిస్తుంది. వాళ్ళు అత్యాశకు పోయారు నన్ను అడిగితే. ఇప్పుడు ఇంత మంచి పేరు పోతుందిగా. ఇప్పుడు మీరు ఒక సాధారణ స్థాయి నుంచి వచ్చారు. మోహన్ బాబు కూడా ఇంకో ప్లస్ ఏంటంటే గతంలో ఆయన టీచర్గా పనిచేశాడు కదా. మరి టీచర్గా పనిచేసిన వాడు అతను ఎలా ఉండాలి? పీటీ సార్ ఏదో అతను, అప్పుడు విలువలు ఉండాలిగా. మరి ఇవాళ విలువలు లేకుండా ఉన్నారేంటి మీరు? అంటే ఒక బిజినెస్ మ్యాన్ అయ్యేసరికి మీరు ఉపాధ్యాయుడు అని మర్చిపోయి, అంటే విద్యార్థుల వైపు ఉండకుండా మీరు యాజమాన్యం వైపు, అంటే యజమాని అయిపోయారు. ఇది కూడా చాలా తప్పు. కాబట్టి ఇవాళ మోహన్ బాబు అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేయట్లేదు కాబట్టి మోహన్ బాబుని అరెస్ట్ చేస్తుంది. ఇక్కడ అరెస్ట్ చేయడం చేయకపోవడం కాదు, వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే ఒక నిమిషం పని. మనం ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నాం. అరెస్ట్ అయిపోతే ఏం ప్రయోజనం? మళ్ళీ బెయిల్ మీద వచ్చేస్తారు. ఒక కేసు అనేది స్ట్రాంగ్ గా పడాలి కదా, దానికి మొత్తం ఎవిడెన్స్లు దొరికాక అప్పుడు అరెస్ట్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు వెంటనే బెయిల్ మీద రాలేరు కదా. ఆ రకంగా ఆలోచిస్తారు. అంతేగాని ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు, వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ తోటి మీకు సమస్యకి పరిష్కారం వస్తుందంటే ఇమీడియట్గా అందరినీ చేస్తారు, కానీ అది కాదు. నిజాలు బయటికి రావాలి. అలాగే మోహన్ బాబు విషయంలో కూడా ఇవాళ అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు, చేయరని అంటున్నారు, కానీ ఎక్కువ శాతం అతను అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ కోర్టు పిటిషన్ కొట్టివేయాలంటే సాక్ష్యాలు కూడా బలంగా ఉండాలి కదా మేడం. మరి ఎటువంటి సాక్ష్యాలను ఆధారంగా తీసుకొని కోర్టు పిటిషన్ కొట్టేశారంటారు? మోహన్ బాబు గారేమో నాకు సంబంధం లేదు, ఇలా కిడ్నాప్ అయింది, అవన్నీ ఏం లేవు, కక్షపూరితంగానే నా మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు.
మరి ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమయ్యారు, అక్బరును వినోద్ అన్న వాళ్ళు ఇస్తారు కదా కంప్లైంట్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి, మరి ఇప్పుడు ఏ ఆధారంగా ఇస్తారేంటి? ఇప్పుడు ఊరికే జస్ట్ లైక్ దట్ మోహన్ బాబు మీద కేసు పెట్టారు కదా, మోహన్ బాబు లాంటి వ్యక్తి మీద కేసు పెట్టారంటే కొద్దో గొప్ప ఆధారాలు ఉంటేనే పెడతారు. ఇప్పుడు ఎవరో ఇప్పుడు మీరు నేను చెప్తే మోహన్ బాబుని ఏమైనా అరెస్ట్ చేస్తారా లేకపోతే కేసు పెడతారా? అది కాదు కదా, ఇక్కడ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ బేస్ చేసుకుని చేశారు. కాబట్టి ఇవాళ మోహన్ బాబు అనే వ్యక్తి తప్పు చేశాడు, అది మనం 100% మనకు కనిపిస్తుంది. ఇప్పుడు విష్ణు కూడా అంతే కదా, ఇప్పుడు తమ్ముడిని రానిచ్చుంటే ఆ రోజు లెక్కలన్నీ వాళ్ళు సరి చేసుకుని ఉంటే, ఆ లెక్కల కోసమే కదా మనోజ్ పోరాడారు. ఇప్పుడు ఇవాళ లక్ష్మి అన్న అమ్మాయి కూడా బయటకు వెళ్ళిపోయింది, వాళ్ళ కూతురు. ఆవిడ ఉండుంటే ఆవిడకి ప్రాబ్లం అయ్యేది. అంటే చూసారా విలువలు ఎట్లా తగ్గిపోతున్నాయో, అంటే ఫ్యామిలీ, ఒక కుటుంబ బంధాలు అన్నీ కూడా డబ్బు చాటున మరుగున పడిపోతున్నాయి. అవును, డబ్బు ఉంటే బంధాలు కూడా పోతాయంటారు. ఇదే మరి లేకపోతే ఏంటండి, చిన్న కొడుకుని దూరం పెట్టడం ఏంటి, పెద్ద కొడుకుని దగ్గర చేసుకోవటం ఏంటి? ఆ పెద్ద కొడుకు కూడా మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళే కదా, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి, ఆమెకు బోళ్ళు ఆస్తులు ఉన్నాయంటారు. నేను అంటున్నది అది. అంటే మీరు ఒకసారి వైసీపీతో ఎవడు అనుబంధం పెట్టుకున్నా, లేదు వైసీపీ వాళ్ళతో అనుబంధాలు పెట్టుకున్నా, వాళ్ళ బుద్ధి ఇలా మారిపోతుందా? మీరు గమనించండి, ఇది ఆలోచించాల్సిన అంశం. మోహన్ బాబు గారు ఆయన పిఆర్ఓ సతీష్ గారు ఇద్దరు మాట్లాడుకున్న కాల్ డేటాని అయితే కోర్టు ముఖ్యంగా చూపిస్తుంది మేడం. మరి ఈ కాల్ డేటా సరిపోతుందా మేడం మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయడానికి? ఎందుకు సరిపోదండి? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని కూడా ఫారెన్సిక్ ఇచ్చి టెస్ట్ చేస్తారు కదా, అంటే అది ఫేకా నిజమా అనేది. సో నిజమని తేలితే అరెస్ట్ చేయడానికి తప్పే ఉంది. ఇప్పుడు మోహన్ బాబు ఏం దిగి రాలేదు కదా, కేజ్రీవాల్ ముఖ్యమంత్రినే చేశారు, ముఖ్యమంత్రి కూతురు కవితను చేయలా. సో ఎంతటి వాళ్ళైనా చట్టం ముందు చిన్నవాళ్లే. సో ఏదేమైనా సరే చివరికి మోహన్ బాబు గారి అరెస్టు ఖాయం అన్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే సాక్ష్యాలు కూడా బలంగా ఉండడంతో ఈ యొక్క వార్త మాత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి వెయిట్ చేసి చూద్దాం, మరి కోర్టు చివరికి ఎటువంటి తీర్పునిస్తుందో, మరి మోహన్ బాబు గారు జైలుకు వెళ్తారా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం. మరి ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వాళ్ళు బయటకు వస్తారా, వాళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడతారా అనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.